ప్రపంచం మొత్తం ఇప్పుడు పర్యావరణం విషయంలో దెబ్బతింటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లల్లో కొందరు మాత్రం ఇప్పటి నుంచే చెట్లు పెడుతూ పోతే ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అంటే అనంతపూర్లో నుంచి వచ్చినటువంటి ఒక చిన్నారి నవని. సో ఇప్పుడు ఈ నవనిని చూస్తున్నాము. ఈ నవని ఖచ్చితంగా త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి మన్ కీ బాత్లో ఒక భాగస్వామ్యం కాబోతుంది. తన పేరు కూడా ప్రధానమంత్రి చెప్పబోతున్నారు. నిజంగా ఈ నవని చేసినటువంటి ఏంటి ఆ గొప్ప విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవని చేతిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి, మనం చూస్తున్నాము. ఇవన్నీ సీడ్ బాల్స్. సో ఇందులో సీడ్స్ ఉంటాయి. వర్షం పడ్డప్పుడు మనము మట్టి పైన వేస్తే ఇందులోంచి మొక్కలు వస్తాయి. సో ఇంతకీ ఈ అమ్మాయి చేస్తున్నటువంటి పనేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను చదువుతుంది 3rd క్లాసే, కానీ ఆలోచన మాత్రం ఎంతో గొప్పగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ నవని, ఎలా ఉన్నావు? బాగున్నా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏ ఊరు మీది? ఎక్కడ చదువుకుంటున్నావు? అనంతపురం నుంచి వచ్చేసా. నేను ఎక్కడ చదువుకుంటున్నానంటే కేంద్రీయ విద్యాలయ. ఓకే. ఏంటి చెట్లు నాటుతున్నావు అని చెప్తున్నారు? నిజంగా నువ్వు చూస్తే చాలా చిన్న పాపలాగున్నావు. నిజంగా చెట్లు నాటుతున్నావా? అసలు ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు? నేను నాటుతున్నా సార్. ఏమేమి చెట్లు నాటావు? నేనా మ్యాంగో నాటా, బనియన్ ట్రీ నాటా, నీమ్ నాటా, ఇది నాటా. మరి ఇవి స్వీట్స్ లా కనిపిస్తున్నాయి. ఇవి ఏంటి అసలు? ఎందుకు ఇవి పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు? ఏం చేస్తావు వీటిని? నేనా దీన్ని వర్షం పడినప్పుడు వేస్తా మట్టిలో. అప్పుడు వేస్తే అప్పుడు ఒక ప్లాంట్ పెరుగుతుంది అన్నమాట. ఓకే. సో మరి ఈ ప్లాంట్ పెరిగితే ఏంటి లాభం మనకి? ఏంటి ఉపయోగం? ప్లాంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ నుంచి మనల్ని కాపాడుతుంది పర్యావరణం. సో ఏంటి మరి ఢిల్లీ దాకా వచ్చావు నువ్వు? అనంతపురంలో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటున్న పాప, నువ్వు ఢిల్లీకి ఎందుకు వచ్చావు అసలు? నేను సార్ మినిస్టర్స్ ని అందరినీ కలిసి నా గురించి చెప్పుకోవడం. ఏమని చెప్తున్నావు నువ్వు? మినిస్టర్స్ కలిసినప్పుడు కానీ పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఏం చెప్తున్నావు? నేను తల్లి పేరు మీద మొక్క నాటండి అందరూ అని చెప్తున్నా. అసలు ఈ తల్లి పేరు మీద మొక్క నాటాలని చెప్పి మొదట చెప్పింది ఎవరు? నరేంద్ర మోడీజీ. ఎవరు మోడీజీ? ప్రైమ్ మినిస్టర్. సో ఇప్పుడు మరి మోడీకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తితోని, ఆయన ఇచ్చిన మాటలతోనే కదా నువ్వు ఇవన్నీ నాటేందుకు ప్రయత్నం చేస్తున్నావు. సో ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటావమ్మా నువ్వు? 257. ఇంకా నాటుతూనే ఉంటావా? ఎప్పుడెప్పుడు నాటుతావు అసలు నువ్వు మొక్కలు? సండేస్, హాలిడేస్ వచ్చినప్పుడు సార్, ఫ్రీగా ఉన్నప్పుడు నాటుతా. అంటే నువ్వే నాటుతావా? ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా చెప్తావా? మీ ఊర్లో ఎవరికైనా చెప్తావా? అందరికి చెప్తా సార్. ఏమని చెప్తావు? అందరూ తల్లి పేరు మీద ఒక మొక్క నాటండి, మీకు హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు అలా నాటండి అని చెప్తా సార్. వాళ్ళు ఏమంటారు నువ్వు చెప్పిన ప్రతిసారి? ఏం చెప్తుంటారు వాళ్ళు? నేను నాటుతా అంటారు సార్. నాటుతారు సార్ నా ఫ్రెండ్స్. నాటారా? మరి ఆ చెట్టుకి ఏమైనా పేర్లు పెడతారా, అలాగే వదిలేస్తారా మీరు? పెడతాం సార్. మ్యాంగో అట్లా పెట్టేస్తాం సార్. పెట్టేస్తారు. వాటికి మళ్ళీ నీళ్లు పోయడం కానీ ఇవన్నీ సార్. స్కూల్ నుంచి వస్తానే నీళ్లు పోస్తాం దానికి. ఓకే. సో నవమి చూస్తున్నాము. తను ఏంటంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు, అంటే ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటండి, తల్లిని ఏ విధంగానైతే చూసుకుంటామో ఆ మొక్కను కూడా గౌరవిస్తూ ఆ మొక్కకు నీళ్లు పోస్తూ ఆ మొక్కను పెంచండి అని చెప్పి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సో దానికి అనుగుణంగానే ఒకవైపు ఏ విధంగానైతే ఎంతో మందిలో ఇది స్ఫూర్తి కలిగించింది. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ తల్లి పేరు మీద ఒక్క మొక్క నాటినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఈ చిన్నారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరికి తను మొక్కలు నాటాలని చెప్పడమే కాకుండా ఏ విధంగానైతే తను కొన్ని సీడ్ బౌల్స్ ఏదైతే బాల్స్ తయారు చేసింది, ఈ బాల్స్ అన్నిటిని కూడా అందరికీ పంచుతూ తను చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఫాదర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు, అంటే ఈ పాపకి ఇంత స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అండి? నమస్తే అండి. స్వతహాగా నేను కూడా ఒక స్వచ్ఛంద సేవకుడిని. మాది అనంతపురం కరువు జిల్లా.
దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్న రెండవ జిల్లా ఇది అనంతపూర్ దేశంలోనే అత్యల్ప ఉన్న రెండవ జిల్లా మాది కరువు ప్రాంతము. అలాంటి ప్రాంతంలో మేము ఒక చిరు ప్రయత్నంగా దాదాపు నేను చాలా సామాజిక సేవ కార్యక్రమాలు చేశాను. సరే, మనం రాబోయే భవిష్యత్తు, మనం తరం కాకుండా భవిష్యత్ తరాల్లో కూడా మా రాయలసీమ ప్రాంతమే కాకుండా దేశం మొత్తం సస్యశ్యామలం చేయాలనుకొని దానికోసం తొలి అడుగుగా నా కూతురుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో తల్లి పేరు మీద మొక్క నాటాలనే ఒక కార్యక్రమాన్ని 2014 జూన్ 5న స్టార్ట్ చేశారు. దాన్ని ఒక ఉద్యమంగా మేము తీసుకోవాలని చెప్పి తలంచుకున్నాం. మా ఇప్పుడు 1000 మేళ్ళ అడుగైనా ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. అలాగే నా కూతురుతో నేను స్టార్ట్ చేయాలనుకొని ప్రారంభించాను. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్ఫూర్తితో, అంటే మాకే నామ్ ఎక్ పేడ్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో ఈ పరిస్థితుల్లో ఈ విషయం, అంటే ఈ చిన్నారి ఆ స్ఫూర్తితో చెట్లు నాటే ప్రయత్నం చేస్తుందనే విషయం పిఎంఓ దాకా తెలిసినట్టుగా తెలుస్తుంది. నిజంగా మీకు ఈ సమాచారం ఏమైనా ఉందా? ప్రధానమంత్రి కూడా త్వరలోనే ఈ మన్ కీ బాత్ లో పాప గురించి మాట్లాడే అవకాశంగా తెలుస్తుంది. అవునండి, మై ప్రధానమంత్రికి యొక్క మానసిక పుత్రిక మైగో అని ఉంటుంది, భారత్ మేరా సర్కార్ అని చెప్పి. ఆ టీంని మేము సోషల్ మీడియా ద్వారా మేము కలవడం జరిగింది. వాళ్ళు కూడా పాప యొక్క డీటెయిల్స్, పాప చేసిన వీడియో ఫుటేజెస్, ఫైల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే రాబోయే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో పాప గురించి ఈ విషయాన్ని తెలియజేస్తామని పిఎంఓ ఆఫీస్కి తెలియజేస్తామని చెప్పి తెలియజేశారు. అది కూడా త్వరలో జరుగుతుందండి. రైట్, ఇది నిజంగా అంటే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం. చిన్ననాటి నుంచే మొక్కలు నాటేటటువంటి ఒక సంకల్పంతో పాప అడుగులు వేస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం వల్ల అది ప్రకృతికి మంచిది, అంతేకాదు పర్యావరణాన్ని కాపాడుకుంటాం, మనం అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతాం అనేది ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఢిల్లీ నుంచి.